మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా తప్పించుకోవడానికి ఈ రోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతా ఉన్నాడు. ఇంకా పార్టీలోనే చేరలే. నిన్న మళ్ళా ప్రెస్ మీట్ లో అంటున్నాడు, నేను జనసేనలోకి వెళ్తున్నాం, మా కేడర్ కానీ ఏదైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు. అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు. అంటే జిల్లాని గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు. ఈ పెద్ద మనిషి ఒకసారి అన్నాడు, తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈ రోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈ రోజు ఆయన దిక్కు దివానా లేకుండా ఈ రోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కడుక్కోవటానికి చేరుతా ఉన్నాడు. నేను తెలియజేస్తున్నా, వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు. నువ్వు మాత్రం ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టాం. నువ్వు ఏదైతే పాపాలు చేసావో, ఎంతమందిని అయితే ఇబ్బంది పెట్టావో, కేసులు పెట్టి మనుషుల్ని ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి పనులు, నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తాం. తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా, లేకపోతే ఏం జరిగిద్దో కూడా ఆ రోజు నిజ పాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో, నీ ఎందుకు ఏ పార్టీలు మారి వస్తున్నావో అనేది ఈరోజు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. దానికి ఏం చేయాలా, మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా, మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా చేస్తావు అనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకునే పరిస్థితులు ముందు కూడా మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.